నామని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మా ఎల్షదాయ్ క్రీస్తు మహిమా మినిస్ట్రీ వీడియోలు ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజున మరొక వాక్యము మనం ధ్యానం చేసుకుందాము. ప్రభునందు ప్రియమైన వారలారా, మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం కానించి చూసినట్లయితే, శిష్యులు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని యేసు ప్రభువారిని అడిగారు. ఇది ఏ సందర్భం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి ఆయన ఉన్నపాటున చిన్న ధోనిలో తీసుకొని పోయాను. యేసు ప్రభువారు కూడా శిష్యులతో ఉన్నాడు పడవలో. ఆ పడవ వెనకాల మరికొన్ని పడవలు యేసు ప్రభువారిని వెంబడిస్తూ వచ్చాయి. అయితే ఆయన సముద్రములో ఆ పడవలో నిద్రిస్తూ ఉండగా ఆయన శిష్యులు యేసు ప్రభువారి దగ్గరికి ఇందాక వచ్చారు అనుకున్నాం కదా. ఎందుకు వచ్చారు యేసు ప్రభువారి దగ్గరికి అనంటే, ఆ సముద్రంలో పెద్ద తుఫాను రేగి ఆ దోణి మీదకి అలలుగా కొట్టినందున దోణి నిండిపోయింది. అది యేసు ప్రభువారు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. అయితే వారు వెళ్తున్న ప్రయాణంలో పెద్ద తుఫాను వచ్చినది. మరి ఆయన నిద్రపోతున్నాడు. వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు నీళ్లు పడవల నుంచి బయటికి పోయడానికి. మళ్ళా తిట్లేసి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. కానీ చివరికి ఇక మా వల్ల కాదు అని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమంటున్నారంటే, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. నిజమే ప్రియమైన వాళ్ళారా, మనకి ఈ లోకంలో తుఫాన్ లాంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎన్నో ఉండొచ్చు. కానీ మనము మన సొంతగా మనం ప్రయత్నం చేసి విడుదల పొందుకోవాలని అనుకుంటాం. కానీ అది మన వల్ల కాదు. యేసు ప్రభు వారు ఏమనంటే, సదాకాలము నేను మీతో తోడుగా ఉంటానన్నాడు. అంటే యేసు ప్రభు వారు ఎప్పుడు మనకి సమీపంగా, మన నీడ ఎలాగైతే మనతో వస్తుందో అలాగే యేసు ప్రభు వారు కూడా ఆయన మన ఏమిటి ఎప్పుడు వినియోంటే ఎప్పుడు కూడా ఉంటాడు. అందుకని యేసు ప్రభువారు దగ్గరికి సహాయం కోసం వెళ్ళారు. మనము కూడా యేసు ప్రభువారి దగ్గరికి రావాలి. అంటే ప్రార్థన చేసుకోవడానికి, ఆయన సన్నిధిలో మనం వేడుకోవడానికి, మన అవసరాల నిమిత్తము ప్రార్థన చేయడానికి ఆయన సన్నిధిని వెతకాలి. 105వ కీర్తనలో ఏముందంటే, యెహోవాను వెతుకుడి, ఆయన సన్నిధి వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. యేసు ప్రభువారు నన్ను ఎవరైతే వెతుకుతారో నేను వారికి కనపరుచుకుంటానన్నాడు. కాబట్టి ఈ లోకం ఒక సముద్రం అయితే మన కుటుంబంలో ఎన్నో తుఫాను రావచ్చు. మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో రావచ్చు. కానీ యేసు ప్రభువారిని ఆయన దగ్గరకు చేరితే, ఆయన సమీపంగా
మనం రాగలిగితే అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, అందుకైనా లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉండమని సముద్రముతో చెప్పగా యేసు ప్రభువారు లేపాడు. ఆయన లేచాడు, సముద్రాన్ని గద్దించాడు. అది మిక్కిలి నిమ్మలమైంది. యేసు ప్రభుకి లోకంలో అసాధ్యమైనది ఏది లేదు. మనైతే మన సమస్య నుంచి విడుదల పొందుకోలేము, కానీ యేసు ప్రభు మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం. ఎందుకంటే మన పాపాల కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ కూడా శిలువలో మోసుకొని రక్తము చెందించి తన ప్రాణం ఇచ్చి సమాధిని జయించి తిరిగి లేచినటువంటి మహాదేవుడు ఆయన. కాబట్టి ఆయన మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీతిమంతులను ఎడబాయాడు. కాబట్టి నీ భారము దేవుని మీద ఉంచాలి. ఎవరి మనసు నీ మీద అనుకున్న వారిని నువ్వు పూర్ణ శాంతి గలవనుగా కాపాడుతావని బైబిల్ చెబుతూ ఉన్నది. యెషయా గ్రంథం 63:3 కాబట్టి ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎంత గొప్ప పని అంటే అది. శిష్యులు గాలిని గద్దించలేకపోయారు. అలను ఎంత బయట పోసినా మరలా వస్తూనే ఉన్నాయి. పడవ నిండిపోయింది. అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చేయటం వల్ల ఎంత మేలు జరిగిందంటే, యేసు ప్రభు లేచి ఏమనంటే సముద్రాన్ని నిమ్మలపరిచాడు. తుఫాను ఆగిపోయింది. యేసు ప్రభు అన్నాడు, మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? మీరు ఎందుకు భయపడుచున్నారు? ఈ లోకంలో సమస్యలు చూసి భయపడకూడదు. విడిపించే యేసు ప్రభు మనకున్నాడు. ఆ దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, ఉపకారాలు చేశాడు, మీకు చేస్తాడు. కాబట్టి మీరు భయపడిన అవసరం లేదు. దేని విషయంలో మీరు చింతపడిన అవసరం లేదు. దేని గురించి మీరు చింతపడిన అవసరం లేదు. మీరు ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి మీరు విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మీరు ఇంకా దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే నిమ్మలగా సముద్రం మిక్కిలి నిమ్మలమైందో అప్పుడు యేసు ప్రభువారు ఆయన దగ్గరకు వచ్చి మృక్కినట్లుగా చూస్తున్నారు. సృష్టికర్తైన దేవునిగా అంగీకరించి యేసు ప్రభుని మొక్కారు. ఆరాధనకు యోగ్యుడు సృష్టికర్తైన దేవుడు. ఆయన నీ జీవితంలో ఎలాంటి తుఫాన్లు వచ్చినా అణిచివేయగలడు, నిమ్మలపరచగలడు. దేవుడి మాటలు దీవించునుగాక. వాక్యము ప్రభువా మా హృదయంలో దీని కట్టి ఫలం చేయండి. దేని విషయంలో మేము భయపడకుండా మీ కృపా కరుణ కటాక్షాలు తోడుగా ఉంచండి. ప్రార్థన మేము చేసి విడుదల పొందుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.